ఈ రోజు కథలో కృష్ణుడి భక్తుడైన పూంతానం అనే భక్తుడు ఒకరోజు భాగవతంలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఉంటాడు. ఈయన పారాయణం విని సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వరులే ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? అలాగే ఒకసారి విష్ణుమూర్తి శంఖం ఎవరు దొంగిలిస్తారు, అది తీసుకునేంత ధైర్యం ఎవరికి ఉంది, ఆ తర్వాత ఏమవుతుంది అనే కథలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళితే ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడికి పూందానం అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన కృష్ణుడిని తన హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా ఆరాధించేవాడు. ఆయన చేసే అందమైన భాగవత ప్రవచనాల వల్ల అక్కడ ప్రజలందరూ ఆయనను ఎక్కువగా ప్రేమించేవారు. అలా ఆయన ఒకసారి ఉత్తర కేరళలో ఉన్న కొట్టియూర్ అనే శివుడి ఆలయంకి వెళ్తాడు. ఆ ఆలయం సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. అక్కడికి ఆయన చేరుకుని అక్కడ ఉన్న పవిత్ర నదిలో స్నానం చేసి శివుడిని పూజించారు. అక్కడ ఆయన ఎంతో సంతోషంగా కొన్ని రోజులు అక్కడే ఉంటూ ప్రతిరోజు స్వామివారి ముందు భాగవతం పారాయణం చేసేవాడు. ఆయన శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందం 6వ అధ్యాయంలోని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిహాసం చేయుట అనే అద్భుతమైన లీలను ఆయన మధురంగా ప్రవచిస్తుంటే వందలాది మంది భక్తులు వినేవారు. అంతా అద్భుతంగా ఉంటుంది ఆయన పారాయణం. ఆ పారాయణంలో శ్రీకృష్ణుడు సరదాగా రుక్మిణీదేవిని ఆట పట్టిస్తాడు. ఆ మాట విని రుక్మిణీదేవి మూర్ఛపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను ఓదారుస్తాడు. పూందనం ఆ అధ్యాయంలోని ఈ భాగాన్ని చదివి పూర్తి చేసి మరుసటి రోజు కొనసాగించడానికి గుర్తుగా ఒక గుర్తు పెట్టారు. అయితే మరుసటి రోజు మళ్లీ అదే అధ్యాయం మొదట్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. దాంతో ఆయన మళ్లీ అదే భాగాన్ని చదివారు. మిగిలిన రోజుల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఇక ఆ సంవత్సరం గుడి మూసివేసే చివరి రోజు పూందానం ప్రవచనం పూర్తి చేసి ఇతర భక్తులతో పాటు తిరిగి వెళ్తూ తన భాగవతాన్ని తీసుకురావడం మర్చిపోయారు. ఇంటికి వెళ్ళాక తన దగ్గర ఉండాల్సిన భాగవతం గుర్తుకు వచ్చి ఆలయానికి వెంటనే మళ్లీ తిరిగి వచ్చారు. అప్పటికే ఆలయం మూసివేయబడింది. ఆయన అక్కడికి వెళ్ళాక అక్కడ లోపల ఎవరో అదే అధ్యాయంలోని భాగాన్ని చదువుతున్నట్లు ఆయనకు వినిపించింది. అది విని ఆయన లోపల ఎవరో ఉన్నారు అని అక్కడ ఉన్న తలుపు తాళం రంధ్రం గుండా చూడగా సాక్షాత్తు శివుడే పూందానం భాగవతాన్ని చదువుతున్నారు. తల్లి పార్వతి మరియు ఇతర భూతగణాలు భక్తితో కన్నీళ్లతో వింటున్నారు. ఆ పారాయణమంతా విన్న పూందానం కదలకుండా నిలబడిపోయారు. అలా పారాయణం చివరిలో శివుడు పార్వతితో ఈ భాగవత పారాయణం నీకు నచ్చిందా అని అడిగారు. అందుకు పార్వతి అవును చాలా బాగుంది, కానీ పూందానం చెప్పిన పారాయణమంతా గొప్పదిగా లేదు అని బదులిచ్చింది. అప్పుడు శివుడు అవును అది నిజమే, నేను కూడా పూందానం నుండి భాగవతం వినడానికి ఇష్టపడతాను. అందుకే నేను ప్రతిరోజు అతను పెట్టుకున్న గుర్తును మళ్లీ అదే అంశం మొదట్లో పెట్టాను అని శివుడు చెప్తాడు. అక్కడ గుడి తలుపుల బయట నిలబడి ఉన్న పూందానం ఈ మాట విని ఉద్వేగానికి లోనై బిగ్గరగా కృష్ణుని నామాన్ని ఉచ్చరించారు. మళ్లీ ఆయన తిరిగి చూసేసరికి శివుడు మరియు పార్వతి అదృశ్యమయ్యారు. అలా సమస్త దేవతలు మరియు విముక్తి పొందిన ఆత్మలు కూడా శ్రీమద్ భాగవతం వినడానికి ఎంతగా ఆసక్తి చూపుతారో ఈ లీల స్పష్టంగా వివరిస్తుంది. శ్రీమద్ భాగవతం పారాయణం అనేది దేవతలతో సహా అందరిచే ప్రసరించబడుతుంది. భాగవతాన్ని పారాయణం చేయడంతో మరియు వినడంతో ఉండే నిజమైన భక్తి మరియు చిత్తశుద్ధి అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను మరియు దైవిక ఆనందాన్ని ఇస్తుంది. ఈ భాగవతం అనేది ఆత్మలను పవిత్రం చేసి విముక్తి కలిగించే అపారమైన శక్తిని కలిగి ఉంది. శివుడు వంటి గొప్ప వ్యక్తులు కూడా పూందానం వంటి భక్తుల నిజాయితీ గల సేవ నుండి ఆనందాన్ని పొందుతారు అనేది ఈ కథలో మనం తెలుసుకోవచ్చు. ఇక మరో కథలో ఒకసారి విష్ణువు తన క్షీరసాగరంలో శేషనాగు పడకపై యోగ నిద్రలో నిద్రిస్తాడు. ఒకరోజు తన యోగ నిద్రకు భంగం కలిగింది. తన దగ్గర ఉన్న ఆయుధంలో ఏదో ఒకటి పోయిందని తనకి అర్థమైంది. అదే తన పాంచజన్యం. పాంచజన్యం ఎప్పుడు అతనితోనే ఉంటుంది. అతను తన శంఖాన్ని ఊదినప్పుడు అతని శత్రువులకు వారి చివరి సమయం మొదలైనట్లే. ప్రమాస సముద్రం లోతుల్లో ఒక రాక్షసుడిని చంపి అతను ఈ శంఖాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ దివ్యమైన శంఖం నుండి వెలువడే ధ్వని అతను కోరుకున్న విధంగా ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ శబ్దం విని రాక్షసులు భయపడితే సాధువులకు మాత్రం సహాయం వస్తుంది అని ధైర్యం తెలుపుతుంది. ఇప్పుడు దాన్ని ఎవరో దొంగిలించారు, అంత ధైర్యం కేవలం శివుడికి మాత్రమే ఉంది అని ఆలోచిస్తూ ఉండగా అంతలో ఆ దొంగిలించబడిన శంఖం శబ్దం విష్ణువుకు వినిపించింది. ఆ ధ్వని కైలాస పర్వతం నుండి వస్తూ ఉండడంతో సాక్షాత్తు శివుడు ఈ పని చేశాడని అర్థమవుతుంది. అప్పుడు కోపంతో విష్ణువు కైలాసానికి పరిగెత్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత విష్ణువుకు శివుడు కనిపించాడు. అక్కడ శివుడు తన కొడుకు గణేశుడు చాలా ఉత్సాహంగా ఆ శంఖాన్ని ఊదుతుంటే శివుడు అతడిని చూసి గర్వంగా నవ్వుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన విష్ణువు ఇలా అంటాడు, వెంటనే నా పాంచజన్యాన్ని తిరిగి ఇవ్వు అని గణేశుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు నవ్వుతూ పాంచజన్యం ఒక వలంపురి శంఖం, అంటే అది కూడా చేతి శంఖం. ఇది చాలా శుభప్రదమైనదిగా చెప్పబడింది. దానిని ఊదితే సంపద తెలివితేటలు వస్తాయి. అందుకే గణేశుడి కోరికను నెరవేర్చాను. అందుకే తాను ఈ పంచజన్య శంఖంని తీసుకున్నానని విష్ణువుకు చెప్తాడు. ఇక విష్ణువుకు తన కోపం అకారణమని అర్థమవుతుంది. ఇలాంటి మరికొన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.